ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. టీడీపీ జనసేన నాయకులు అసలు అవగాహన లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని ఏం చేశామో అదే ప్రజలకు వివరిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమంటున్న గంగుల విజేంద్రారెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి అలియాస్ గంగుల నాని తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మనతో నానిగారు ఉన్నారన్న, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఏదైతే మంచి చేసామో, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ప్రతి ఇంటికి ఏ విధంగా మేలు చేసామో అనేది చెప్పుకుంటూ మళ్ళీ తిరిగి అధికారంలోకి జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వస్తేనే ప్రజలందరికీ కూడా మళ్ళీ మేలు జరుగుతుందనే విషయాన్ని చెప్తూ ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి తెలియజేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేసేది, ఎందుకంటే ఆయన వల్ల మా కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకంటే ముందే చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆళ్లగడ్డ పైన కాన్సన్ట్రేషన్ దాదాపు 3-4 సభలు పెట్టి మీ పైన విమర్శలు చేయడం జరిగింది. ఇసుక దోపిడీ చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఇటు టీడీపీ వాళ్ళు కూడా అదే విమర్శలు చేస్తారు. దాని గురించి మీరేమంటారు? ప్రత్యర్థులు విమర్శలు తప్పితే ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి అసలు ఆళ్లగడ్డ ఎక్కడ ఉందో కూడా తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. వీళ్ళకి అంతకంటే పని లేదు. ఇప్పుడు ఎవరు చెప్పింది ఆ ఇసుక కనీసం నాలెడ్జ్ ఉండాలి ఎవరికైనా. ఇసుక దోపిడీ చేస్తున్నారు అని అంటే, ఇసుక దోపిడీ అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఒక క్వారీ ఉంటే ఎమ్మెల్యే ఇసుక అక్రమం చేశాడు, అక్కడ నుంచి అక్రమంగా లిఫ్ట్ చేశాడు అని అంటే దాన్ని ఎవరన్నా అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ అది ఏమీ లేకుండా ఒక ఇసుక అనేది ఎక్కడో జమ్మలమడు నుంచో, కర్నూలు నుంచో, ఎక్కడి నుంచో ఆళ్లగడ్డ తాలూకా అదంతా రికార్డెడ్గా తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు, డంపు పెడతారు. ఇది ఆన్లైన్లో బుక్ చేస్తే ఆ ఇసుకని మళ్ళీ లారీలు, జీపీఎస్ ఉన్న లారీలు తీసుకుపోయి ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి అన్లోడ్ చేస్తాయి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా జీపీఎస్ సిస్టమ్ ద్వారానే, జీపీఎస్ సిస్టమ్ ఉన్న లారీలే ఇక్కడ వచ్చా. మరి దానిలో నా పాత్ర ఎక్కడ ఉంటుంది? ఎవరో కాంట్రాక్టర్ చేసుకుంటే పని అది. దానికి తీసుకొచ్చి అనవసరంగా ఆరోపణలు తప్పితే ఎక్కడ నిరూపించే పరిస్థితి లేదు కదా. గతంలో మీడియా సమక్షంలోనే ఇచ్చాను. ఎన్ని లక్షల టన్నుల ఆళ్లగడ్డకు వచ్చింది, దాంట్లో ఎంత డిస్పాచ్ అయింది, ఎంత గ్రౌండ్ లాస్ పోయింది, ఎంత మళ్ళీ తిరిగి ఆ డంపింగ్ యార్డ్ క్లోజ్ చేసేటప్పటికి ఎంత వాళ్ళు వెనక్కి హ్యాండ్ ఓవర్ చేశారు అనేది క్లియర్గా దాంట్లోనే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి ఇంకా వాళ్ళు దానికి ఆధారాలతో సహా నేను మాట్లాడితే దానికి ముందర రాకుండా ఊరికి ఆరోపణలు చేస్తూ ఉంటే ఎట్లా? అంటే ముఖ్యంగా టీడీపీ పెట్టి భూమా అఖిలప్రియ ఒకటే విమర్శలు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తారు తప్ప ఆళ్లగడ్డని ఎలాంటి అభివృద్ధి చేయలేదు గంగుల నాని. మీరేమంటారు దాన్ని? ఇప్పుడు ఆమెకి ఏం తెలుసండి? ఆమె ఏం అభివృద్ధి చేసిందో చెప్పమని చెప్పండి. నా అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఆళ్లగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్, డిగ్రీ కాలేజ్, ఇండోర్ స్టేడియము, ఈరోజు దాదాపు 16 కోట్ల రూపాయలతో ఆళ్లగడ్డ ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, 100 కోట్లతో ఈరోజు ట్యాంక్స్ కానీ, ఏఐబి కింద ట్యాంక్స్, పైప్ లైన్ వర్క్స్ కానీ, ఇవన్నీ నేనేం చేశాను ఆళ్లగడ్డ ప్రజలందరికీ తెలుసు. నువ్వేం చేసావో చెప్పు, నన్ను విమర్శించడం కాదు. ఇప్పుడు నేను ప్రతి ఇంటికి పోయి ఏమని అడుగుతున్నా? నేను ఇది చేశానమ్మా, మీ ఇంటికి మేలు జరిగింది, ఇదిగో ఈ సాయం చేశాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నాను. నువ్వేం చేసావు? నువ్వు చెప్పుకొని, నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం పొగలు పొడిచావో అవి చెప్పుకొని నువ్వు ఓటు అడగాలి. కానీ నువ్వు ఆయన అది చేయలేదు, ఆయన ఇది చేయలేదు అంటే నేనేం చేశానో ప్రజలకి తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఇంకా 20 రోజులు ఉంది సార్ ప్రచారం. ఎలా ఉండబోతుంది? మీ గెలుపు అవకాశాలు ఉండబోతుంది? 100% మేము గెలవబోతున్నాం. 100% మేము తిరిగి ఆళ్లగడ్డ సీట్ని భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం. ఆళ్లగడ్డ ప్రజలు, కార్యకర్తలు అందరం కలిసి. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని గంగుల నాని చెప్తున్నారు. ఆళ్లగడ్డ నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.